నియోజకవర్గ బీజేపీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థిగా చిరుతనగండ్ల వాసు నామినేషన్ దాఖలు చేశారు. లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో నెలకొన్న మౌలిక వసతులపై తనకు సంపూర్ణ అవగాహన ఉందని, ప్రజలు తనని ఆశీర్వదించి గెలిపిస్తే ఆ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి వాటిని పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భగత్ సింగ్, నరసింహరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నేను మీ చిరుతనగండ్ల వాసు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి, అలానే గుంటూరు నగర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా విన్నవించుకుంటా ఉన్నాను. మిత్రులారా, బహుజన్ సమాజ్ పార్టీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే మన గుంటూరు నగరంలో ప్రధాన సమస్యలైనటువంటి శంకర విలాసు బ్రిడ్జిని, అలానే శ్యామల్ నగరు అండర్ బ్రిడ్జిని, 2 బ్రిడ్జీలని నాకు అవకాశం ఇచ్చిన వెంటనే మొదటి సంవత్సరంలో శంకుస్థాపన చేయించి 2వ సంవత్సరంలో నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తాను. మిత్రులారా, అలానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా సరైన మౌలిక సదుపాయాలు లేవు. అత్యంత సాంకేతిక విజ్ఞానంతో మౌలిక సదుపాయాలు కల్పించి మురికివాడలో ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలానే గుంటూరు నగర పశ్చిమ ప్రజలందరూ కూడా మరొక విన్నపం మిత్రులారా, గుంటూరు నగరంలో ధనస్వామ్యాన్ని ఓడించి నిజమైన ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలంటే పేద ప్రజలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కార్పొరేటర్లుగా గెలిచి వారి యొక్క సమస్యల్ని చట్టసభల్లో విన్నవించుకోవాలి. కుల మతాలకు అతీతంగా పేద ప్రజలే ప్రజాప్రతినిధులు అయితే తప్ప ఈ సమస్యలన్నీ పరిష్కారం కావని మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఓటుతో పాటు నోటు ఇచ్చి ఉత్తరప్రదేశ్లో అధికారం ఇమ్మని అడిగితే 50 మంది ప్రజలు ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీకి 4 పర్యాయాలు అవకాశం ఇచ్చారు. అటువంటి చరిత్రని గుంటూరులో సృష్టించాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కావున గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక చరిత్ర సృష్టించాలని, ఆ యొక్క చరిత్రకి గుంటూరు నగరం చిరునామాగా ఉండాలి 2024 సార్వత్రిక ఎన్నికల్లో అని చెప్పేసి నేను ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. గుంటూరులో ఉన్నటువంటి ప్రజా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజా సంఘాలతోటి 30 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తూ ఉన్నాను. ప్రజలకు అందుబాటులో ఉన్నాను. కాబట్టి నాకు గుంటూరు పశ్చిమ బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ జై భీమ్, జై భారత్. ఎన్నికల వేళ అయింది. నామినేషన్లు వేసేటువంటి పరిస్థితుల్లో బహుజన సమాజ్ పార్టీ తరఫున పశ్చిమ గుంటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ చిరుతనగండ్ల వాసు నామినేషన్ వేయబోతా ఉన్నారు. వెస్ట్ ప్రజలందరూ కూడాను వాస్తవాలు ఆలోచించి చిరుతనగండ్ల వాసుని ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే ఆయన కొన్ని హామీలు చేశారు, హామీలు నెరవేర్చే పరిస్థితిలో ఉన్నారు. అట్లాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి స్లమ్స్ ఏరియాల్లో కూడాను అనేక సమస్యలున్నాయి. ఆ సమస్యలను కూడాను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఓటర్లందరూ కూడాను డబ్బులకు ప్రలోభాలు పెట్టి మాయ చేసి ఓట్లు గుంజుకోవాలని చూస్తున్న పార్టీలకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇచ్చేటువంటి తాయిలాలు 5 ఏళ్లకు ఒకసారి ఇస్తున్నారు. 5 ఏళ్లలో 500 ఇస్తే రోజుకి 27 పైసలు చొప్పున పడతా ఉంది. 5,000 ఇస్తే ₹2.74 పడతా ఉంది. అటువంటి డబ్బులు మనకు అవసరమా? ఇవాళ ప్రజలకు సంబంధించి పనిచేసే వాళ్ళు కావాలి. బహుజన్ సమాజ్ పార్టీ ఇవాళ జాతీయ స్థాయిలో ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చింది. అంబేద్కర్ పార్టీల్లో జాతీయ పార్టీ అనేది ఒకే ఒకటి బహుజన్ సమాజ్ పార్టీ. కాంశీరామ్ గారి నాయకత్వంలో ఉత్తరప్రదేశ్లో పేద వర్గాలకు సంబంధించి 7 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి చరిత్ర ఉంది. అట్లాగే ఇవాళ గుంటూరు పట్టణంలో వాసు, చిరుతనగండ్ల వాసు ఉద్యమకారుడు, మరి రాజకీయవేత్త, ఆయన్ని గెలిపించి ప్రజలకి మంచి సేవ అందించే నాయకుడిని గెలిపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి దీంట్లో భాగంగా ఎన్నికల గుర్తు ఏనుగు గుర్తు ఓటేసి ఈ యొక్క వాసుని ఎమ్మెల్యే గెలిపించాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం.